హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగ పెన్షనర్లకు ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. జూలై 2024 డిఏ పెంపు అయితే 4% అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే బంపర్ బొనాన్సా అయితే లభించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుందండి. ముఖ్యంగా ఉద్యోగుల డిఎన్ఎస్ అలవెన్స్ డిఏను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. కనీసం 3% వరకు కూడా పెంచే యోచన ఉన్నట్లు సమాచారం అండి. అయితే ఈ యొక్క 2024 జూలై 1 నుంచి కూడా ఈ పెంచినటువంటి డిఏను అమలు చేసేలా ప్రణాళిక అయితే చేస్తుండగా ఈ మొత్తాన్ని కూడా సెప్టెంబర్ మాసంలో ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు అయితే చేస్తున్నారండి. అయితే 3% డిఏ అయితే ఖాయమని, అవకాశాన్ని బట్టి 4% కూడా పెరగవచ్చని అయితే చెబుతున్నారండి అధికారులు అయితే. ఇక 3 నుంచి 4% వరకు కూడా డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్లో ప్రకటించే అవకాశం అయితే ఉందని, 3% పెంపును ధృవీకరించినా కూడా అప్పటి ద్రవ్యోల్బణం పరిస్థితిని బట్టి అది 4%కి కూడా పెరగవచ్చునని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అండి. అయితే ప్రకటన ఎప్పుడు వచ్చినా సరే జూలై 1 నుంచి మనకి అమలవుతుంది. ఇక జనవరిలో డిఏ 4% పెంచడంతో డిఏ 50%కి చేరింది. ఇప్పుడు 3% పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 మార్చిలో ప్రభుత్వం డిఎన్ఎస్ అలవెన్స్ పెన్షన్లకు ఇచ్చే డిఎన్ఎస్ రిలీఫ్ కూడా 4% అయితే పెంచడం జరిగింది. సాధారణంగా జనవరి, జూలై నుంచి అమల్లోకి వచ్చే డిఆర్ సంవత్సరానికి 2 సార్లు అయితే సవరిస్తూ ఉంటారు. దీంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి కూడా పెండింగ్లో డిఏలు అయితే లిస్టులో మరో 2 డిఏలు అయితే కలిసి రావటం అయితే జరుగుతుందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ డిఏ పెరగడం వల్ల జీతంలో అయితే భారీ మార్పు అయితే ఉంటుందండి. జీతాలు కూడా భారీగానే పెరుగుతాయి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్